బ్రేకింగ్ న్యూస్ ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. గడిచిన 5 నెలల్లో వివిధ పెట్టుబడులు, ప్రతిపాదనలు, ఒప్పందాలు, పురోగతిపై చర్చించనున్నారు. మొదట స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. రాజధాని అమరావతి పాత టెండర్ల రద్దు, కొత్త టెండర్ల వ్యవహారం అజెండాలో పెట్టినట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఈ రోజు మరి ఏపీ కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఇలా మొత్తం మీద చూసుకుంటే ఏపీ క్యాబినెట్లో ఈరోజు పలు కీలకమైన అంశాలకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. 5 నెలల కూటమి ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులు, జరిగిన అభివృద్ధిపై విస్తృతంగా చర్చించి ఆమోదం తెలుపబోతున్నారు. అలాగే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్కి సంబంధించి ఇటీవల కాలంలో మంత్రులు విదేశీ పర్యటన ముగించుకొని అనేకమైన పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. దాదాపుగా ఈ 5 నెలల కాలంలో 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగినాయి. దానికి సంబంధించిన భూ కేటాయింపులు, వారికి కావాల్సిన రాయితీలు, సింగిల్ విండో విధానానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇటీవల గత ప్రభుత్వ హయాంలో అంతకుముందు కూడా జరిగిన టెండర్ల ప్రక్రియను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా రాజధాని, పోలవరం, అలాగే నిధుల సమీకరణ, బడ్జెట్ సమావేశాలు, సోషల్ మీడియాకి సంబంధించి పోస్టులకి ప్రత్యేక చట్టం తదితర అంశాలకు సంబంధించి కూడా కేబినెట్లో పూర్తి స్థాయిలో చర్చించబోతున్నారు. వీటన్నిటికంటే మేజర్గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి 2.5 సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టే అంశానికి సంబంధించి కూడా చట్ట సవరణ చేస్తూ కేబినెట్లో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరుగుతున్న ఈ కేబినెట్ భేటీలో కూడా చట్ట సవరణ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి చాలామంది కార్పొరేటర్లు, అలాగే కౌన్సిలర్లు కూటమి ప్రభుత్వంలో చేరినప్పటికీ అక్కడ స్థానికంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో 4 సంవత్సరాలకు సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం లేని పరిస్థితి ఉంది. కానీ తాజాగా 2.5 సంవత్సరాలకే అవిశ్వాస తీర్మానం అంటే 5 సంవత్సరాల సగానికి పెట్టే అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో దీనిపై కూడా చట్ట సవరణకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. అనేకమైన చట్టాలకి అలాగే కొత్త పాలసీలు తీసుకొచ్చి వాటన్నిటికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా 12 అంశాలకు సంబంధించి ఈరోజు ఏపీ కేబినెట్ చర్చించబోతోంది. ఈ 12 అంశాలకు సంబంధించి కూడా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో వీటిని అసెంబ్లీలో కూడా ఆమోదం తెలిపి చట్టంగా గెజిట్ తీసుకొచ్చే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలన చేస్తూ ఉంది. ఎందుకంటే మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు సంక్రాంతి తర్వాత జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ 2 నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఈ మార్పులు చేర్పులకు సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపి ఆ తర్వాత అసెంబ్లీలో కూడా పెట్టి ఎల్లుండి మండలిలో పెట్టే విధంగా కూడా కార్యాచరణ తీసుకొస్తా ఉన్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.